విద్యుత్ శక్తి కంపెనీలకి సంబంధించిన ఏర్పాట్లు ఏమేమి ఉన్నాయి? విద్యుత్ శక్తి చట్టం 2003 దాని ఆర్థిక నివేదికల నమూనాలు గురించి చూద్దాం. విద్యుత్ శక్తి పంపిణీ నిమిత్తం విద్యుత్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్ లాంటి అంశాల గురించి చూద్దాం ఈ క్లాస్లో. గతంలో విద్యుత్ శక్తి సంస్థ ప్రభుత్వం ఆధీనంలో నడపబడే ప్రజా ఉపయోగ సంస్థ. గతంలో అంటే అప్పుడు స్టార్టింగ్ లో ఈ శక్తి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రిసిటీ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ఆధీనంలో గవర్నమెంట్ మేనేజ్మెంట్ కింద నడపబడేవి. ప్రజల యొక్క ఉపయోగం కోసం గవర్నమెంట్ ఆధీనంలో ఉండేవంట. అయితే ఇప్పుడు మరి ఏంటి, ఎలా ఉన్నాయి? విద్యుత్ శక్తి పరిశ్రమ ఇండియన్ ఎలక్ట్రిసిటీ చట్టం 1910 మరియు ఎలక్ట్రిసిటీ సప్లై చట్టం 1948 క్రింద ప్రభుత్వీయ అధికారుల సంస్థ చేతులు నడపబడేది. సో 1948 ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్, 1910 ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్, ఈ రెండు చట్టాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ విద్యుత్ శక్తి పరిశ్రమ ఇండియన్ ఎలక్ట్రిసిటీ చట్టం 1910 మరియు ఎలక్ట్రిసిటీ సప్లై చట్టం 1948 కింద ప్రభుత్వం, గవర్నమెంట్, అలాగే ప్రాంతీయ అధికారులు అంటే లోకల్ అథారిటీస్ ఉంటారు కదా, వాళ్ళ చేతిలో నడపబడింది అన్నమాట. ఈ చట్టం ప్రకారం గవర్నమెంట్ అండ్ ప్రాంతీయ అధికారులు, లోకల్ అథారిటీస్ చేతిలో ఈ సిటీ సంస్థ అనేది నడపబడింది. సో 1990లో 1990 ప్రారంభంలో సరళీకృత విధానం వలన ప్రైవేట్ సంస్థలను విద్యుత్ ఉత్పత్తికి పంపిణీ విభాగంలో పాల్గొంటాయి. సో ఈ ప్రైవేట్ సంస్థలు 1990 సరళీకృతం చేశారు కదా, సరళీకృతం చేసినప్పుడు ఈ 1990లో ఈ ప్రైవేటు సంస్థల్ని కూడా ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన విభాగంలోకి తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి నుంచి ఈ ప్రైవేట్ సంస్థలు కూడా ఇందులో పాల్గొన్నమాట. ఈ విద్యుత్ ఉత్పత్తి అలాగే ఆ ఉత్పత్తి చేసిన దాన్ని పంపిణీ చేయడం విభాగంలో ఈ ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొన్నాయి 1919. అలాగే కొత్త విద్యుత్ శక్తి నియంత్రణ కమిషన్ చట్టం, కొత్త విద్యుత్ శక్తి నియంత్రణ కమిషన్ చట్టం 1998 అమలులోకి వచ్చింది. సో ఈ కొత్త విద్యుత్ శక్తి నియంత్రణ కమిషన్ చట్టం కూడా 1998లో వచ్చిన తర్వాత ఈ చట్టం ద్వారా ఏం జరిగింది అంటే, ఈ చట్టం చూడండి, ఈ చట్టం ద్వారా విద్యుత్ నియంత్రణ కమిషన్ స్వతంత్రంగా నిర్ణయించే అధికారం కలిగింది. సో అప్పటి వరకు కూడా ఈ విద్యుత్ ఛార్జీలు అనేవి ఎలా పడితే అలా నిర్ణయించే వీలు ఉండేది కాదు. ఇప్పుడైతే ఈ కొత్త విద్యుత్ శక్తి నియంత్రణ కమిషన్ చట్టం 1998 అమలులోకి వచ్చిందో అప్పుడు ఈ చట్టం ద్వారా విద్యుత్ నియంత్రణ కమిషన్, ఈ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఉంటుంది కదా, విద్యుత్ కంట్రోల్ చేసే కమిషన్, కమిషన్ కి ఈ విద్యుత్ ధరలు అనేవి స్వతంత్రంగా నిర్ణయించుకునే అధికారం ఇవ్వడం జరిగింది. సో విద్యుత్ కంపెనీకి సంబంధించిన ఏర్పాట్లలో మొదట్లో ఇండియన్ ఎలక్ట్రిసిటీ చట్టం 1910, అలాగే ఎలక్ట్రిసిటీ సప్లై చట్టం 1948 కింద ఈ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీ ఇద్దరు నడిపేవాళ్ళు. తర్వాత 1990లో సరళీకృతం చేసిన తర్వాత ప్రైవేటు సంస్థలు ఎందులో పాల్గొన్నాయి? విద్యుత్ ఉత్పత్తిని పంపిణీ చేయడానికి పాల్గొన్నాయి. అట్లాగే కొత్త విద్యుత్ కమిషన్ చట్టం వచ్చిన తర్వాత 1998లో ఈ విద్యుత్ నియంత్రణ కమిషన్ కి ఈ ధరలను నిర్ణయించడం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూడండి, విద్యుత్ శక్తి చట్టం 2003, విద్యుత్ శక్తి చట్టం 2003. సో ఇందులో ఏం చెప్తున్నారు చూద్దాం. సో విద్యుత్ శక్తికి సంబంధించిన అన్ని చట్టాలకు బదులుగా ఎలక్ట్రిసిటీ చట్టం 2003 అమలులోకి వచ్చింది. ఏమొచ్చిందంట? సో పైన చెప్పిన విద్యుత్ శక్తికి సంబంధించిన అన్ని చట్టాలకు బదులుగా, సో పైన మనం చూసాం కదా ఇక్కడ ఏమేం చట్టాలు, 1910, 1948, 1919 తర్వాత అలాగే 1990
ఇట్లా ఇన్ని రకాల చట్టాలు ఉన్నాయి కదా, వీటన్నిటి ప్లేస్ లో ఒక్కటే వచ్చిందంట. ఎప్పుడు? ఎలక్ట్రిసిటీ చట్టం 2003. సో ఎలక్ట్రిసిటీ చట్టం 2003లోకి అమలులోకి వచ్చింది. సో ఈ 2003లో అమల్లోకి వచ్చిన ఈ చట్టము అంతకు ముందు ఉన్న అన్ని చట్టాలని రీప్లేస్ చేస్తూ అన్ని చట్టాల ప్లేస్ లో ఒకటే చట్టం తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టం విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్మిషన్, పంపిణీ మరియు వాడకం మొదలగు వాటిని పర్యవేక్షిస్తుంది. మరి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు కదా, ఈ చట్టం మరి ఏం చేస్తుంది? ఈ చట్టంలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే, ఈ ఎలక్ట్రిసిటీ చట్టం 2003 అమలులోకి వచ్చింది. ఈ చట్టం విద్యుత్ ఉత్పత్తి అంటే విద్యుత్ని ఎలా ఉత్పత్తి చేస్తాము, ఎలా ట్రాన్స్మిషన్ చేస్తాము, ఎలా పంపిణీ చేస్తాము, దాన్ని ఎలా వాడాలి, పంపిణీ చేసిన దాన్ని ఎవరెవరు వాడుతున్నారు, ఎక్కడెక్కడ ఎంత ఉపయోగిస్తున్నారు కూడా అంశాలన్నీ, వాటన్నిటికి సంబంధించిన పర్యవేక్షణ. సో ఉత్పత్తిని ఎలా పర్యవేక్షించడం, వాక్షించడం, పంపిణీ ఎలా జరుగుతుందనే దాన్ని పర్యవేక్షించడం, వీటన్నిటికి సంబంధించిన అంశాలు అనేవి ఈ విద్యుత్ శక్తి పంపిణీ చట్టం 3లో పేర్కొన్నారు. సో విద్యుత్ శక్తి చట్టం 2003 అనేది ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన చట్టం. సో అంతకు ముందు ఉన్న చట్టాలన్నిటినీ తీసేసి వాళ్ళ చట్టాల ప్లేస్ లో ఒక్కటే చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం పేరే విద్యుత్ శక్తి చట్టం 2003. సో ఈ చట్టంలో మనకి ప్రత్యేకంగా విద్యుత్తుని ఏ విధంగా ఉత్పత్తి చేస్తాము, ట్రాన్స్మిషన్ పంపిణీ చేస్తాము, వాడకం చేస్తాము అనే దాని గురించి ఈ పర్యవేక్షించాలి అనేది ఆ పరిధి ఈ చట్టంలో తెలుపబడుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిసిటీ చట్టం 2003లో అతి ముఖ్యమైన మార్పు ఏం మార్పు తీసుకొచ్చారు? ఒక కొనుగోలుదారు, ఒక అమ్మకందారు వ్యవస్థ విద్యుత్ శక్తి కొనుగోలు, విద్యుత్ శక్తి అమ్మకాల పంపిణీ, బహుళ కొనుగోలుదారులు, బహుళ అమ్మకందారుల వ్యవస్థను ప్రోత్సహించుటే ఈ 2003 చట్టం విద్మిషన్ పూర్తి స్వేచ్ఛని, పవర్ టారిఫ్లను నిర్ధారించి సబబైన ధరల విధానాన్ని ప్రోత్సహించడం. సో ఈ చట్టంలో వచ్చిన పెద్ద మార్పు ఏంటి అంటే, కొనుగోలుదారు వ్యవస్థను రద్దు చేసేసింది. కొనుగోలుదారుడు, అమ్మకందారుడు వ్యవస్థను రద్దు చేసేసి ఈ విద్యుత్ శక్తి అమ్మకాల పంపిణీ కదా, మన డిస్ట్రిబ్యూషన్ అమ్మకం ఎవరికైతే చేస్తున్నాం, విద్యుత్ శక్తి ఎవరికైతే సప్లై చేస్తున్నామో ఆ డిస్ట్రిబ్యూషన్, అట్లాగే దాన్ని కొనుక్కునే వాళ్ళు చాలా మంది, బహుళ కొనుగోలుదారులు అంటే చాలా మందిని కొనుగోలుదారుని, అలాగే బహుళ అమ్మకందారులు అంటే చాలా మంది అమ్మకందారులని, ఇలా ఎక్కువ మంది రావడాన్ని ప్రోత్సహిస్తుంది ఈ చట్టం. సో అంతకుముందు ఒకళ్ళే కొనుగోలుదారులు, ఒకళ్ళే అమ్మకందారులు వరకు పరిమితం చేసింది. ఆ తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత మార్పు తీసుకొచ్చి ఈ విద్యుత్ శక్తి పంపిణీ చేయడంలో, ఈ పంపిణీ చేసేటప్పుడు ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉండొచ్చు, ఎక్కువ మంది అమ్మకందారులు ఉండొచ్చు, ఇట్లాంటి వ్యవస్థ ప్రోత్సహిద్దాము అని చెప్పి ఈ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందంట. ఈ చట్టం అనేది ఎవరికి స్వేచ్ఛనిచ్చింది? ఈ రెగ్యులేటింగ్ చేస్తారు కదా, కంట్రోల్ చేస్తారు కదా, పర్యవేక్షిస్తారు కదా, ఆ కమిషన్ కి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అన్నమాట. ఆ కమిషన్ కి పూర్తి స్వేచ్ఛని ఇచ్చి పవర్ టారిఫ్లను సబబించి సబమైన ధరల విధానాన్ని ప్రోత్సహించింది. సబమైన ధరల విధానం అంటే మనం కరెక్ట్ గా ఛార్జ్ చేసి వసూలు చేయగలము, అంత ఛార్జీలు మాత్రమే వసూలు చేయండి అని చెప్పేసి వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి రెగ్యులేటరీ కమిషన్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది అనమాట. సో మీ పవర్ టారిఫ్లను ఉపయోగించి మీరు సరైన ధరల విధానాన్ని ఈ ఎలక్ట్రిసిటీ చట్టం 2003లో వచ్చిన అతి ముఖ్యమైన మార్పు. ఈ ఎలక్ట్రిసిటీ చట్టం 2003లో వచ్చిన అతి ముఖ్యమైన ఏంటి అంటే, ఒక కొనుగోలుదారుడు, ఒక అమ్మకందారుడు ఉన్న వ్యవస్థను రద్దు చేసేసి బహుళ కొనుగోలుదారులు, బహుళ అమ్మకందారులు ఉన్న వ్యవస్థను ప్రోత్సహించి ఈ 2003 చట్టం ద్వారా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ కి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించింది అన్నమాట. సో ఇది ఈ 2003 విద్యుత్ శక్తి చట్టంలో వచ్చిన అతి ముఖ్యమైన మార్పు. అట్లాగే
ఇంకా చూడండి, గ్రిడ్ విధానంలోని అన్ని ప్రమాణాలను తప్పక పాటించిన ఏ విద్యుత్ సంస్థలు కూడా లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదంట. ఇది ముఖ్యమైన ఇంటికి చూడండి, గ్రిడ్ విధానంలో అన్ని ప్రమాణాలు, గ్రిడ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిసిటీ సంబంధించిన గ్రిడ్స్ ఉంటాయి. సో ఆ గ్రిడ్స్ కి సంబంధించిన అన్ని ప్రమాణాలు అంటే అన్ని స్టాండర్డ్స్ ని మనం పక్కాగా పాటిస్తే మనం రూల్ ప్రకారం లైసెన్స్ పొందాల్సిన అవసరం కూడా లేదంట. అంటే మనం లైసెన్స్ కి అప్లై చేసి మాకు లైసెన్స్ కావాలి, మేము నడపడానికి లైసెన్స్ కావాలని, లైసెన్స్ అనేది చాలా ముఖ్యం ఏ వ్యాపార సంస్థ అయినా సరే. అట్లాంటి లైసెన్స్ అనేది ఈ గ్రిడ్ విధానంలో నువ్వు కరెక్ట్, నువ్వు ఎటువంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదు అని ఈ చట్టం చెప్తుంది. కేవలం సాంకేతిక ప్రమాణాలను తృప్తిపరిస్తే సరిపోతుంది. కేవలం ప్రమాణాలను తృప్తిపరిస్తే సరిపోతుంది. ఈ సాంకేతిక ప్రమాణాలు ఏంటి అనేది చట్టంలో పేర్కొనబడ్డాయి. వాటి ప్రకారం ఆ ప్రమాణాలని మన సంస్థ పాటిస్తుందా లేదా అనేది చూస్తారు. దాన్ని బట్టి నువ్వు లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని వాళ్ళు నిర్ధారిస్తారు. సో ఆ ప్రమాణాలకు బట్టి మన సంస్థ, మన వ్యవస్థ అనేది నడుస్తూ ఉంటే గనక మనకి ఎటువంటి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పెట్టుబడి రంగంలో ప్రైవేటు వ్యవస్థను ప్రోత్సహించేందుకు విద్యుత్ చట్టం 2003లో పూర్తి అవకాశం ఇచ్చింది. ప్రైవేటు పెట్టుబడిదారీ వ్యవస్థను, సో అప్పటి వరకు కూడా ఈ విద్యుత్ సప్లైకి సంబంధించి, విద్యుత్ చట్టానికి సంబంధించి గవర్నమెంట్ టేకప్ చేసేది, గవర్నమెంట్ తీసుకునేది. సో తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత ఇందులో పెట్టుబడిదారీ, ప్రైవేటు పెట్టుబడిదారీ వ్యవస్థ అంటే ప్రైవేటు వ్యక్తులు కూడా, బయటి వ్యక్తులు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ధారించింది అనమాట. ఈ విద్యుత్ శక్తి చట్టం ద్వారా విద్యుత్ శక్తి చట్టం ద్వారా 2003 చట్టం ద్వారా ఎవరికి అవకాశం దొరికింది? ఈ ప్రైవేటు పెట్టుబడిదారీ వ్యవస్థని వ్యక్తులకు, ఎవరైతే పెట్టుబడి పెట్టడానికి బయట వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అప్పటి వరకు కూడా అవకాశం, దాంట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ప్రైవేటు వ్యక్తులకు లేదు. కానీ ఆ తర్వాత ఈ 2003 చట్టం వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా అవకాశం కల్పించింది. వాళ్ళు కూడా వచ్చి ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలో పెట్టుబడి పెట్టొచ్చు అని చెప్పేసి ఈ విద్యుత్ శక్తి చట్టం 2003లో పేర్కొనడం జరిగింది అనమాట. సో ఇంకా ఏం చెప్తుందంటే, ఉత్పత్తి చేయటం, పంపిణీ చేయట రెండు వేరు చర్యలుగా విద్యుత్ శక్తి చట్టం 2003 గుర్తించింది. సో ఇక్కడ మన చట్టం ఏం గుర్తించింది? రెండు వేరు చర్యలు, అంటే రెండు వేరు పనులు ఏంటి? ఒకటి విద్యుత్ ఉత్పత్తి చేయటం, ఒకటి విద్యుత్ని ఉత్పత్తి చేయటము. మనం ఫ్యాక్టరీలో ప్రొడక్ట్స్, వస్తువుల్ని ఎలా అయితే మనం మిషన్స్ లో ఉత్పత్తి చేస్తామో, ఎలక్ట్రిసిటీ కూడా మనము ఈ కోల్ ఉపయోగించి, వాటర్ ఉపయోగించి మనం ప్రొడక్షన్ చేయాలి కదా, ఉత్పత్తి చేయాలి కదా. అలా ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీనే మనం పబ్లిక్ కి, వాటికి ఇండస్ట్రీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మన దగ్గర ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఉండాలి, ఉత్పత్తి చేయాలి. మనం ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కావాల్సిన కోల్ గానీ, వాటర్ గానీ మనకి సప్లై చేస్తుంది గవర్నమెంట్ మనకి సప్లై చేస్తుంది. సో అలా మనం దాంట్లో ఉత్పత్తి చేస్తాము. ఉత్పత్తి చేసిన ఎలక్ట్రిసిటీ మన దగ్గరే పెట్టుకోం కాబట్టి దాన్ని అవసరమైన ప్రాంతాలన్నిటికీ మనం పంపిణీ చేస్తాం కాబట్టి ఉత్పత్తి చర్య, పంపిణీ అనేది ఒక చర్య. సో ఇది రెండు చర్యలు. అప్పటి వరకు ఈ రెండు ఒకటే కలిసి ఉన్నాయి. తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ రెండింటిని వేరు చేసింది అన్నమాట. రెండు పెద్ద పనులు ఇవి, ఉత్పత్తి చేయడం ఒకటి, అలాగే పంపిణీ చేయడం ఒకటి. ఈ రెండింటిని రెండు వేరు చర్యలుగా గుర్తించడం అనేది జరిగింది. సో దీని ప్రకారం విద్యుత్తును ఉత్పత్తి చేసి ట్రాన్స్మిట్ చేయాలన్నా, ఉత్పత్తి చేసిన విద్యుత్తును పంపిణీ చేయాలన్నా లైసెన్స్ అవసరం లేదు. దేని ప్రకారం ఈ విద్యుత్ శక్తి 2003 ఎలా అయితే ఈ రెండు చర్యలు, ఉత్పత్తి వేరు పంపిణీ వేరు అని చెప్పేసి సపరేట్ గా చెప్తుందో, దాని ప్రకారం మనం విద్యుత్ని ఉత్పత్తి చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేస్తాం. సో ఎక్కడైతే ఉత్పత్తి చేస్తామో దాన్ని ఎక్కడికైతే అవసరమో అక్కడికి ట్రాన్స్మిట్ చేస్తాం కదా. అలా ఉత్పత్తి విద్యుత్ మనం పంపిణీ చేయడానికి, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి చేయాలన్నా కూడా మనకి లైసెన్స్ అనేది అవసరం లేదండి. సో మనం గవర్నమెంట్ కి లైసెన్స్ కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో కొన్ని స్టాండర్డ్స్ అని చెప్తుంది కదా మనకి ఇక్కడ పైన, కొన్ని స్టాండర్డ్స్, కొన్ని ప్రమాణాలను తప్పక పాటిస్తే గనక మనకి గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి, మన అవసరం నుంచి గవర్నమెంట్ తప్పిస్తుంది.
తప్పిస్తుంది అనమాట. కొన్ని ప్రమాణాలను దీనికి సంబంధించిన ఆర్థిక నివేదికలు ఏమున్నాయి అంటే స్టేట్మెంట్స్ దేనికైనా సరే లెక్కలు రాయాల్సిందే కదా. మనం దేనికైనా సరే మనము లెక్కలు రాయాల్సిందే. ఏ సంస్థకైనా ఏ కంపెనీకైనా అది చేసే వ్యాపారాన్ని బట్టి ఖచ్చితంగా ఒక నిర్ణీత కాలానికి ఆర్థిక నివేదికలు అనేవి కంపల్సరీ తయారు చేయాలి. మరి ఈ ఆర్థిక నివేదిక యొక్క నమూనాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరు చెప్పారు ఇలా ఉండాలి, ఈ నమూనా ఇలా ఉండాలి అనేది ఎవరు చెప్పారు మనకి అంటే ఇక్కడ చూడండి, ఆర్థిక నివేదికల నమూనాల్లో విద్యుత్ శక్తి కంపెనీల ఆర్థిక నివేదికలు కంపెనీ చట్టం 2013లోని నిబంధనలు అంటే విద్యుత్ శక్తి చట్టం 2003లోని నిబంధనలతో తృప్తి పరిస్తే చాలు. సో విద్యుత్ శక్తి కంపెనీల ఆర్థిక నివేదికలు అనేవి ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీ ఏవైతే ఉందో అవి వేసే ఈ ఆర్థిక నివేదికలు అకౌంట్స్ స్టేట్మెంట్స్ వేస్తాం కదా మనం. ఆ స్టేట్మెంట్స్ కంపెనీ చట్టం 2013 వచ్చింది కదా, పాత చట్టం పోయి కొత్త చట్టం వచ్చింది కదా, 1956 యాక్ట్ పోయి ఆ ప్లేస్ లో కంపెనీస్ యాక్ట్ 2013 కొత్తది వచ్చింది. సో ఈ 2013 చట్టంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో వాటిని మనము సాటిస్ఫై చేయాలి. సో ఈ ఆర్థిక నివేదికలు వేసేటప్పుడు మనం ఏమి మైండ్ లో పెట్టుకొని వేయాలి అంటే కనుక 2013 కంపెనీల చట్టం మైండ్ లో పెట్టుకొని దాంట్లో ఉన్న రూల్స్ నిబంధనలు గుర్తు పెట్టుకొని దాని ప్రకారం మనం ఈ ఆర్థిక నివేదికలు తయారు చేస్తే సరిపోతుంది. సో ఈ ఆర్థిక నివేదికలకి నిర్దిష్ట నమూనా అంటూ ఏమీ లేదు. జనరల్ గా మీరైతే వర్తకపు ఖాతా వేయాలన్నా, లాభ నష్ట ఖాతా వేయాలన్నా, అలాగే ఆస్తి అప్పుల పట్టి వేస్తారు. ఆస్తి అప్పుల పట్టి వేయాలన్నా ఏది వేయాలన్నా కూడా మీకు ఒక నమూనా అనేది ఉంది, ఒక ప్రొఫార్మా అనేది మీకు ఉంది. సో డెబిట్ ఇటువైపు వేయాలి, క్రెడిట్ ఇటువైపు వేయాలి, ఆస్తులు ఇలా వేయాలి, అప్పులు ఇలా వేయాలి. కానీ ఇక్కడ ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ కి సంబంధించి ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఆర్థిక నివేదికలు వేసేటప్పుడు ఒక నిర్దిష్ట నమూనా అంటూ ఏమీ లేదు, వీళ్ళకి ఒక ప్రొఫార్మా అంటూ ఏమీ లేదంట. సో ఎలా అయినా వేసుకోవచ్చు అని అర్థం. సో కంపెనీ చట్టం 2013 షెడ్యూల్ 3లోని నమూనాను పొందుపరిస్తే చాలు. సో ఈ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో దానికి ఒక ఎలా సబ్మిట్ చేయాలి, మీరు గవర్నమెంట్ కి ఎలా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి మనకి 2013 క్లియర్ గా ఇవ్వబడతాయి కాబట్టి దాని ప్రకారం ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దానికంటూ ఒక ప్రత్యేకమైన నమూనా అంటూ ఏమీ లేదు అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఏ చట్టంలో భాగంగా చెప్తున్నాం, విద్యుత్ శక్తి చట్టం 2003లో భాగంగా చెప్తున్నాం. సో విద్యుత్ శక్తి చట్టం 2003లో భాగంగా ఇక్కడ మనం కంపెనీల చట్టం 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. కంపెనీల చట్టం 2013 కూడా గుర్తుపెట్టు 13 ప్రకారం అందులో ఉన్న నిబంధనల్ని విద్యుత్ శక్తి చట్టం 2003లో ఉన్న నిబంధనలు రెండు కంపేర్ చేసుకొని ఆ రెండింటిని మనం కరెక్ట్ గా సాటిస్ఫై చేస్తే కనుక ఆర్థిక నివేదికలు అనేవి మనము ఏ ప్రొఫార్మా ప్రకారం వేయనక్కర్లేదు. మనం వేసిన ఆర్థిక నివేదికలు అనేవి కంపల్సరీ మనం గవర్నమెంట్ కి లేదా రిజిస్ట్రార్ కి కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ శక్తి పంపిణీ నిమిత్తం విద్యుత్ సెక్యూరిటీ డిపాజిట్. విద్యుత్ శక్తి పంపిణీ నిమిత్తం విద్యుత్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఎంత డిపాజిట్ చేయాలి, ఎవరు డిపాజిట్ చేయాలి, ఎవరికి డిపాజిట్ చేయాలి. సో విద్యుత్ శక్తి పంపిణీ నిమిత్తం విద్యుత్ కంపెనీ సెక్యూరిటీ డిపాజిట్. సో విద్యుత్ కంపెనీల చట్టం 2003 ఇప్పుడు చెప్పుకున్న చట్టం, దాంట్లో సెక్షన్ 47 ప్రకారం తన ఆవరణలో విద్యుత్ శక్తి పంపిణీ నిమిత్తం అవసరమైన మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. తన ఆవరణలో విద్యుత్ పంపిణీ నిమిత్తం అవసరమైన మొత్తాన్ని అంటే వాళ్ళు ఎక్కడ వరకు అయితే ఏ ఏరియా వరకు అయితే ఈ విద్యుత్ శక్తిని పంపిణీ చేస్తారో దాని వరకు ఆ పంపిణీ చేయడానికి అవసరం ఎంత అమౌంట్ అయితే అవసరం అవుతుందో, ఎంత బేనం పెట్టాలో, సో ఆ అమౌంట్ ని మనము సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ దేని రూల్ ప్రకారం విద్యుత్ కంపెనీల చట్టం 2003 సెక్షన్ 47 ప్రకారం తన ఆవరణలో విద్యుత్ శక్తి పంపిణీ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే మనకి ఎంత మొత్తం అవసరం అవుతుందో అంత మొత్తాన్ని మనం సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఓకే, ఈ మొత్తం విద్యుత్
పంపిణీ సంస్థలు అంచనా వినియోగపు వ్యయమును బట్టి నిర్ధారిస్తారు. సో ఈ మొత్తాన్ని ఎవరు నిర్ధారిస్తారంట? ఈ మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు ఎవరైతే ఈ ఎలక్ట్రిసిటీని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో వాళ్ళు, ఆ సంస్థలు అంచనా వేసి ఈ వినియోగపు వ్యయాన్ని, దీని ఎలక్ట్రిసిటీని వినియోగించడానికి అవసరమయ్యే వ్యయాన్ని నిర్ధారిస్తారంట. ఆ నిర్ధారించిన అమౌంట్ నే మనం ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీస్ యాక్ట్ 2013 సెక్షన్ 47 ప్రకారం మనం ఆ మొత్తాన్ని, ఆ అమౌంట్ ని సెక్యూరిటీ డిపాజిట్ గా మనం చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది విద్యుత్ శక్తి పంపిణీ నిమిత్తం విద్యుత్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్ ని మనం చెల్లించడం అన్నమాట. నెక్స్ట్ చూడండి. సో ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన నిర్ధారింపు రేటు ప్రకారం వినియోగదారుని సెక్యూరిటీ డిపాజిట్ పై వడ్డీ చెల్లిస్తారు. మరి డిపాజిట్ చేస్తున్నాం కదా, మరి మనం డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్స్ లో మనం డిపాజిట్ చేస్తాం. బ్యాంక్స్ లో డిపాజిట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎంతో కొంత బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మనం డిపాజిట్ చేసిన అమౌంట్ పై మనకి ఎంతో కొంత వడ్డీ వస్తుంది. సో అలాగే మరి మనం ఇక్కడ కూడా డిపాజిట్ చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా మనము డిపాజిట్ మరి మనకు ఎక్కడ కూడా వడ్డీ వస్తుందా అంటే గనక, సో ఏప్రిల్ 1న ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బ్యాంక్ రేట్ ని ఫిక్స్ చేస్తుంది కదా, ఆ బ్యాంక్ రేట్ ఫిక్స్ చేసిన దాని ప్రకారం మనం చెల్లించే ఈ సెక్యూరిటీ డిపాజిట్ పై మనకి వడ్డీ అనేది వస్తుందని చెప్తున్నారు. సో డెఫినెట్ గా వస్తుంది. దేని ప్రకారం వస్తుంది? ఆర్బిఐ నిర్ధారించిన బ్యాంక్ రేట్ ప్రకారం డిపాజిట్ పై వడ్డీ అనేది మనకి చెల్లించడం జరుగుతుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ పై సంచితమైన వడ్డీని విద్యుత్ ఛార్జీలకు సర్దుబాటు చేసి నికర మొత్తాన్ని ఖాతాదారు నుండి సెక్యూరిటీ డిపాజిట్ పై ఏదైతే సంచితమైన వడ్డీ అనేది ఉందో దాన్ని విద్యుత్ ఛార్జీలకు సర్దుబాటు చేస్తారు. మన ఈ విద్యుత్ ఛార్జీలని మనం ఎలక్ట్రిసిటీ పే చేసే ఛార్జెస్ ఉంటాయి కదా, దాంట్లో అడ్జస్ట్ చేస్తారు. సో ఈ మొత్తాన్ని, ఈ వడ్డీ ఎంత అయిందో ఆ మొత్తాన్ని మనం చెల్లించే ఈ విద్యుత్ ఛార్జీలో అడ్జస్ట్ చేసిన తర్వాత, అంటే తీసివేసిన తర్వాత ఇంకా నికర మొత్తం ఉంటుంది కదా, అంటే తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తం అంటున్నాం. ఆ నికర మొత్తాన్ని ఇంకా ఫైనల్ గా మిగిలిన అమౌంట్ ని కూడా దాఖలు చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ విద్యుత్ శక్తిని వాళ్ళని ఇక్కడ అంటాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఈ మిగిలిన మొత్తాన్ని, నికర మొత్తాన్ని వసూలు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ముందుగా చెల్లింపు ద్వారా విద్యుత్ వినియోగించే ఖాతాదారులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు విద్యుత్ పంపిణీ నిమిత్తం చేయాల్సిన అవసరం అనేది లేదంట. అంటే ముందుగా చెల్లింపు మీటర్ విధానం ద్వారా. సో ఇదొక పద్ధతి ఉంది కదా మనకి, ముందుగా చెల్లింపు మీటర్ విధానం అనే పద్ధతి ద్వారా కనుక ఈ వినియోగించే ఖాతాదారులు, ఈ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుంటున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సెక్యూరిటీ డిపాజిట్లు విద్యుత్ నిమిత్తం మనకి ఈ డిపాజిట్లు అనేవి ఎటువంటివి చెల్లించాల్సిన అవసరం అనేది లేదు అని చెప్తున్నారు. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేద్దాం. ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారించిన రేటు ప్రకారం వినియోగదారుని సెక్యూరిటీ డిపాజిట్ పై మనకి వడ్డీ అనేది చెల్లిస్తారు. సో విద్యుత్ శక్తి పంపిణీ నిమిత్తం విద్యుత్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఉంటుంది. అది విద్యుత్ కంపెనీల చట్టం 2003 సెక్షన్ 47 ప్రకారం మనం డిపాజిట్ అనేది చేయాలి అనుకున్నాం. సో మనం చేస్తున్న డిపాజిట్ మీద మనకి వడ్డీ లభిస్తుందా అంటే కనుక డెఫినెట్ గా వడ్డీ అనేది వస్తుందంట. సో ఆ వడ్డీ అనే రేటు ఎంత రేటు ఇవ్వాలి అని ఆలోచిస్తే ఇక్కడ ఆర్బిఐ ఏప్రిల్ 1న నిర్ణయించిన బ్యాంక్ రేటు ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ రేటు ప్రకారం మనకి ఇక్కడ అనేది వస్తుంది. సో సెక్యూరిటీ డిపాజిట్ ఈ సంచితమైన వడ్డీ, అంటే ఈ మొత్తం వడ్డీ ఏదైతే ఉందో దాన్ని మనం చెల్లిస్తున్న ఈ ఛార్జీల్లో అడ్జస్ట్ చేసి ఈ మిగిలిన మొత్తాన్ని ఖాతాదారుల దగ్గర నుంచి వసూలు చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ డిపాజిట్ల మీద మనకి వడ్డీ రావడం అనేది దాన్ని తిరిగి అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ ఒక పద్ధతి చెప్తాను, విధానం.
ముందుగా చెల్లింపు మీటర్ విధానం ద్వారా విద్యుత్ వినియోగదారు ఖాతాదారులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్లు విద్యుత్ పంపిణీ నిమిత్తం చెల్లించాల్సిన అవసరం అనేది. సో సెక్యూరిటీ డిపాజిట్ల నిమిత్తం ఈ ముందుగా చెల్లింపు మీటర్ అనే విధానం ద్వారా ఉంటే కనుక ఖాతాదారులు వాళ్ళు ఎటువంటి డిపాజిట్లు అనేవి చేయవలసిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంటింగ్ మరియు రిపోర్ట్. అంటే సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాం మనం, ఇక్కడ అమౌంట్ డిపాజిట్ చేస్తాం కదా. సో ఆ సెక్యూరిటీ డిపాజిట్ కి సంబంధించిన అకౌంటింగ్ అనేది మన పద్దులు ఎలా రాస్తాము, దానికి సంబంధించిన రిపోర్ట్ ని ఎలా ఇస్తాము అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది చూద్దట్టుగా సెక్యూరిటీ డిపాజిట్ అసలు మొత్తం వచ్చిన సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తాన్ని మనం తీసుకుంటారు కదా, ఈ కంపెనీ తీసుకుంటాయి కదా, కంపెనీ డిపాజిట్ మొత్తం వచ్చినప్పుడు పద్దు ఎలా రాయాలి, ఏం పద్దు వేయాలి అంటే చూడండి, అమౌంట్ వస్తుంది కదా, దాన్ని ఇమ్మీడియట్ గా మనం బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాము, లేదంటే డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాల్లోనే ఈ వినియోగదారులు అమౌంట్ వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ అమౌంట్ వస్తుంది కాబట్టి బ్యాంకు ఖాతాని డెబిట్ చేసాం. సో బ్యాంక్ ఖాతా డెటార్. సో దేంట్లో ఈ దేని పరంగా మనం తీసుకుంటున్నాము, సెక్యూరిటీ డిపాజిట్ ఖాతా. సో దాంట్లో వేస్తాం కాబట్టి అమౌంట్ మనం ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ ఖాతా అని మెన్షన్ చేయడం జరిగింది. సో సెక్యూరిటీ డిపాజిట్ అసలు మొత్తం వచ్చినప్పుడు మనం ఎట్లా పద్దు వేయాలి అంటే కనుక బ్యాంకు ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ ఖాతా, బ్యాంకు ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ ఖాతా అని పద్దు రాయాలి. సో ఎప్పుడు రాయాలి పద్దు, సెక్యూరిటీ డిపాజిట్ అసలు మొత్తాన్ని తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఈ పద్దు రాయాలి. నెక్స్ట్ చూడండి, సంవత్సరాంతాన సెక్యూరిటీ డిపాజిట్ ఖాతాలోని నిల్వను ఆస్తి అప్పుల పట్టీలో ప్రస్తుతం కాని అప్పులుగా చూపించాలి. ప్రస్తుతం కాని అప్పులుగా అంటే ప్రస్తుత అప్పులు కాకుండా అంటే దీర్ఘకాలిక అప్పులు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుత అప్పులు కాకుండా దీర్ఘకాలిక అప్పులు. సో సంవత్సరాంతాన సెక్యూరిటీ డిపాజిట్ ఖాతాలోని నిల్వను, సో అందరూ ఇందులో డిపాజిట్ చేసేస్తున్నారు కదా, సో ఖాతాదారులందరూ ఇందులో డిపాజిట్ చేసేస్తున్నారు. మరి డిపాజిట్ చేసేసిన తర్వాత సంవత్సరం చివరిలో ఇందులో నిల్వ ఉంటుంది కదా, ఆ నిల్వని మనం ఎక్కడ చూపించాలంట, ఎలా చూపించాలి, ఎలా ట్రీట్ చేయాలి అలా సంవత్సరాంతాన సెక్యూరిటీ డిపాజిట్ ఖాతాలోని నిల్వను అంటే ఇయర్ ఎండ్లో ఉన్న ఈ సెక్యూరిటీ డిపాజిట్ అకౌంట్ లో ఉన్న ఈ నిల్వను మనం ఆస్తి అప్పుల పట్టీలో ప్రస్తుతం కాని అప్పులుగా ఆస్తి అప్పుల పట్టీలో చూపించాలి. ఎలా చూపించాలి, ప్రస్తుతం కాని అప్పులు. ప్రస్తుతం కాని అప్పులు అంటే ప్రస్తుత అప్పులు కాకుండా అంటే ఇంకేముంటాయి మనకి, దీర్ఘకాలిక అప్పులు ఉంటాయి. కాబట్టి ఆ దీర్ఘకాలిక అప్పులుగా చూపించాలి అని చెప్తున్నా. సో ఈ దీర్ఘకాలిక అప్పులుగా చూపించినప్పుడు మనం పద్దు ఏమి రాయాలి, సో దీర్ఘకాలికంగా చూపించాలి. సంచితమైన వడ్డీకి, ఈ వడ్డీ ఉంటుంది కదా, డిపాజిట్ చేసిన మనకి వడ్డీ అనుకున్నాం కదా, దానిపై వడ్డీ క్యాల్కులేట్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఈ సంచితమైన వడ్డీ ఉంటుంది, ఆ వడ్డీకి సంబంధించిన పద్దు ఏం రాయాలి అని చెప్తున్నారు ఇక్కడ చూడండి. సో ఏం రాయాలంటే ఇక్కడ వడ్డీ ఖాతా డెటార్ టు, సో ఈ వడ్డీకి పద్దు రాస్తున్నాం కానీ మనం, వడ్డీ ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ పై సంచిత వడ్డీ ఖాతా. సో మనం వేసిన ఈ సెక్యూరిటీ డిపాజిట్లపై వచ్చిన వడ్డీకి, ఈ డిపాజిట్ కి యాడ్ చేసిన వడ్డీకి మనము ఒక పద్దు రాయాలి. సో ఆ పద్దుని మనం ఎలా రాస్తున్నామంటే ఇక్కడ వడ్డీ ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ పై సంచిత వడ్డీ ఖాతా. ఓకే, వడ్డీ ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ పై సంచిత వడ్డీ ఖాతా. ఈ పద్దులన్నీ కంపల్సరీ తెలిసి ఉండాలి, ఇవి తెలిస్తేనే మనము సమ్స్ చేయగలుగుతాం. సో ఈ పద్దులన్నీ అందరికీ బై హార్ట్ వచ్చేయాలి, ఈ పద్దులన్నీ కూడా మీ అందరికీ బై హార్ట్ వచ్చేయాలి, అప్పుడే సమ్స్ లో మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకే, సో సెక్యూరిటీ డిపాజిట్ వచ్చినప్పుడు ఏం పద్దు రాసాము, సెక్యూరిటీ డిపాజిట్ వచ్చినప్పుడు ఏం పద్దు రాసాము, పైన
బ్యాంకు ఖాతా డెటార్ టు బ్యాంకు ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ ఖాతా, బ్యాంకు ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ ఖాతా. నెక్స్ట్ ఈ వేసిన ఈ డిపాజిట్ మీద వచ్చిన వడ్డీ, ఈ డిపాజిట్ మీద వచ్చిన వడ్డీకి సంబంధించి మనం ఇక్కడ ఏం పద్దు రాయాలి? వడ్డీ ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ పై సంచిత వడ్డీ ఖాతా. వడ్డీ ఖాతా డెటార్ టు వడ్డీ ఖాతా డెటార్ టు సెక్యూరిటీ డిపాజిట్ పై సంచిత వడ్డీ ఖాతా అంటారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక సందర్భం ఉంది, అది కూడా చూద్దాం. చూడండి లాస్ట్ లో ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో వినియోగదారుల హుండీలో సంచితమైన వడ్డీని సర్దుబాటు చేసినప్పుడు చిట్టాపద్దు. సో ఎప్పుడంటే ఇది ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో, ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 3 months లో వినియోగదారుల హుండీలో సంచితమైన వడ్డీని సర్దుబాటు చేసినప్పుడు. సో ఈ వడ్డీని మళ్ళీ మనము వాళ్ళకి అడ్జస్ట్ చేసేస్తాం కదా, సర్దుబాటు చేసేస్తాం కదా ఈ సంచితమైన వడ్డీ మొత్తాన్ని. అలా సర్దుబాటు చేసినప్పుడు మరి ఏం పద్దు రాయాలంట? సెక్యూరిటీ డిపాజిట్లపై సంచిత వడ్డీ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. సెక్యూరిటీ డిపాజిట్లపై సంచిత వడ్డీ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా అని రాయాలి. ఓకేనా అండి? పెట్టుకోండి. వడ్డీ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకున్నప్పుడు డిపాజిట్ పై వడ్డీ ఏర్పాటు పద్దు ఏంటి? నెక్స్ట్ అలాగే ఈ ఆర్థిక సంవత్సరానికి మొదటి 3 నెలల్లో వినియోగదారుల సంచితమైన వడ్డీని సంచితమైన సర్దుబాటు చేసినప్పుడు పద్దు ఏంటి అనేది 3 పద్దులు గుర్తుపెట్టుకోవాలి. సో లాస్ట్ పద్దు మళ్ళీ ఒకసారి చూడండి. ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో వినియోగదారుల హుండీలో సంచితమైన వడ్డీని సర్దుపద్దు చేసినప్పుడు చెట్టి అంటే సెక్యూరిటీ డిపాజిట్లపై సంచిత వడ్డీ ఖాతా. సెక్యూరిటీ డిపాజిట్లపై సంచిత వడ్డీ ఖాతా అమ్మకాల ఖాతా. సో ఈ విధంగా ఈ 3 పద్దుల్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి చూడండి, ఇవి పద్దులు. సెక్యూరిటీ డిపాజిట్ అకౌంటింగ్ మరియు రిపోర్ట్లు తయారు చేసేటప్పుడు మనము 1 సెక్యూరిటీ డిపాజిట్ అసలు మొత్తం వచ్చినప్పుడు ఒక పద్దు, అలాగే సంవత్సరాంతాన సెక్యూరిటీ డిపాజిట్ ఖాతాలోని నిల్వను ఆస్తి అప్పుల పట్టీలో ప్రస్తుతంగా చూపించడానికి ఒక పద్దు, సంచితమైన వడ్డీకి ఒక పద్దు, సంచితమైన వడ్డీని చూపించడానికి ఒక పద్దు, అలాగే ఆర్థిక నెలల్లో మొదటి 3 వినియోగదారుల హుండీలో సంచితమైన వడ్డీని సర్దుబాటు చేసినప్పుడు ఒక పద్దు రాయాలి. సో ఈ విధంగా మీరు ఈ 3 పద్దుల్ని చక్కగా గుర్తుపెట్టుకుంటే కనుక మీకు సమ్స్ చెప్పుడు చెప్తారు. సో డిపాజిట్లు, వడ్డీ, అలాగే సంచిత వడ్డీకి లో మనం ఏం నేర్చుకున్నాం? విద్యుత్ శక్తి కంపెనీకి సంబంధించిన ఏర్పాట్లు, అలాగే విద్యుత్ శక్తి చట్టం 2003 గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ చట్టం ప్రకారం ఆర్థిక నివేదికలు ఏమేమి ఉన్నాయి, ఎలా వేయాలి, వాటికి ఏమైనా ప్రారంభం ఉందా అనేది చూసాము. నెక్స్ట్ విద్యుత్ శక్తి కంపెనీ నిమిత్తం విద్యుత్ కంపెనీలకు సెక్యూరిటీ డిపాజిట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఎలా కట్టాలి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చెప్పుకున్నాము. కంపెనీ చట్టం 2013, కంపెనీల చట్టం 2013, అలాగే విద్యుత్ కంపెనీ చట్టం 2003 కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డిపాజిట్ వడ్డీ ఏ విధంగా చెల్లిస్తారు దానికి సంబంధించిన పద్దులు ఇక్కడ 3 చూసాము. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ సమ్ చేయాలంటే ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించిన నెక్స్ట్ సర్వీస్ లైన్ చందా మూలధనం అంటే ఏంటి, అలాగే దానికి సంబంధించిన అకౌంటింగ్ విధానం
చూస్తున్నారు కదా, అకౌంటింగ్ విధానం ఎలా ఉంటుంది. నెక్స్ట్ సర్వీస్ లైన్, చందా, మూలధనం, ఈ 2 టాపిక్స్. అలాగే కొన్ని ప్రొఫార్మర్స్ కూడా ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.